వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో 2 రోజులుగా ఒక సంచలన వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది. ఒక అంశం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అదే మాచర్లలో ఏం జరుగుతుంది? ఓటింగ్ మిషన్ల విధ్వంసానికి సంబంధించినటువంటి పిన్నెల మీద కేసు నమోదవడం తదితర పరిణామాలలో మొత్తానికి సంచలనంగా మారింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉమామహేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. ఏంటి అసలు రాజకీయంగా చూసుకుంటే రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉండవలసిన రాష్ట్రం ఒక్కసారిగా మరొకసారి అగ్నిగుండంగా మారబోతుంది, లేకపోతే పెద్ద ఎత్తున ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? పిన్నెల గురించి ఏం చెప్తారు? ఇది పక్కాగా కూటమి టీడీపీ కలిసి ఆడుతున్న నాటకం. ఇది జరిగింది ఏంటనంటే, ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి ఒక బూత్ దగ్గరికి పోయి చేసినాడని అంటే అతనికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి, అతను ఎంత బాధతో కూడుకుని ఉంటే అది చేశాడు. అది చేయడం తప్పే. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈ పిన్నెలు వీడియో బయట పెట్టారు తప్ప అంతకుముందు జరిగిన రిగ్గింగ్ది ఎవరు వీడియో బయట పెట్టాల. ఒకటి. రెండోది ఏంది, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాల్సిన వీడియో పిన్నెలది మీరు వారం రోజుల తర్వాత బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మీరు లోకేష్కి ఎలా పంపించారు, లోకేష్ ఎలా ట్రోల్ చేస్తాడు, ఇవన్నీ రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నాయా? అస్సలు లేదు. ఒకటి మెయిన్ గొడవలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే, ముందు పద్ధతిగా పనిచేసే ఎస్పీలను తీసి ఎక్కడెక్కడైతే ఎస్పీలను మార్చారో అక్కడే గొడవలు జరిగాయి. ఎందుకు? వీళ్ళు కావాలనే పురంధేశ్వరి లిస్టు తయారు చేసి చంద్రబాబు నాయుడుకి ఇవ్వడము, చంద్రబాబు నాయుడు లిస్టు ప్రిపేర్ చేసి ఈమెకి ఇవ్వడము, ఈమె సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఎస్పీలను మార్చడం. ఒకటి. అంత పెద్ద అధికారులను ఎలక్షన్ 2 రోజులు 3 రోజుల ముందు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు వరకు అక్కడున్న ఎస్పీ అతనికి కొంచెం పట్టు ఉంటుంది. అదే మాచర్లో ఇంతకుముందు రవిశంకర్ రెడ్డి అని ఉన్నారు అక్కడ ఎస్పీ గారు. ఆయన 1.5 year నుంచి పనిచేస్తాడు. ఆయనకు ప్రతి ప్రాంతం మీద పట్టు ఉన్నింది. ఎక్కడ సమస్యాగత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఈజీగా రెక్టిఫై చేసుకొని చేసేవాడు. అలాంటి కలెక్టర్ను ఎస్పీ గారిని ఇద్దరిని పంపించారు. ఏమే ఒక లాస్ట్కి ఏంది, చీఫ్ సెక్రటరీని కూడా పంపించే ఆలోచన కూడా చేశారు. వాళ్ళకి అవకాశం దొరకల. ఒకటి. పిన్నెల రామకృష్ణారెడ్డి ఇప్పుడు 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. ఆ స్థాయి వ్యక్తి మీద మీరు కేసు పెట్టండి, పద్ధతి ప్రకారం రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేయండి, మీరు ఏదైనా చేస్తాడు. అంతేగాని ఒక ఎలక్షన్ కమిషన్ హోదాలో ఉండి ఆయన మాట్లాడేంటి? ఏం మాట్లాడారు? ఆయనకి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఈయన అనర్హుడిగా ప్రకటిస్తాం. ఈయనెవరు చెప్పడానికి? ఈయన డ్యూటీ ఏంటి? నువ్వు ఎలక్షన్ కమిషన్ అంటే ఇంకొక 15 రోజులు ఉంటావు దాంట్లో. నువ్వు ఇక్కడ జరిగినవన్నీ మీరు కోర్టుకు సమర్పించాలి, అంతే తప్ప మీరు ఏకపక్షంగా మీరే డిక్టేర్ చేసి మీరే సుప్రీంకోర్టు జడ్జిలో అవసరం జైలు శిక్ష కూడా వీళ్ళే ప్రకటిస్తున్నారు. కర్మ ఎట్లున్నాం చూడండి. ఇదంతా ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల ముందు ఐపాక్ టీంలో ఇది చేశాడు ప్రకటన. ఏది, మనము అత్యంత ఎక్కువ సీట్లతో గెలవబోతున్నాము, యావత్ దేశమే మనకలా చూస్తుంది అని. అప్పటి నుంచి ఈ కుట్రకు టీడీపీ వాళ్ళు తెరదీశారు ప్లాన్ ప్రకారం. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పటి వరకు పిన్నెల రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో ఫస్ట్ ఫేజ్లో ఉన్న వ్యక్తి. అతను ఏ విధంగా బదనాం చేయాలి? మీరు అదే వీడియో ఉంటే ఎలక్షన్ మరుసటి రోజు ఎందుకు పెట్టాలా? 2వ రోజు ఎందుకు పెట్టాలా? వారం రోజులు ఆగి మీరు బయట పెట్టాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీరు ఎట్లా ఇస్తారు? మీ దగ్గర ఉండాల్సిన వీడియో టీడీపీ దగ్గరికి ఎలా పోయింది? ఓకే, మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడే అన్నారు, ఇది ఎన్నికల కమిషన్ దగ్గర ఉండవలసిన వీడియో బయటికి ఎలా వచ్చింది అన్నారు. అది నిజంగా వాళ్ళు తీసిందేనా, లేకపోతే వీళ్ళ కార్యకర్తలు ఏమైనా తీసి ఉండొచ్చు ఆ వీడియోని? అది ఎట్లయినా ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అది ఉంటుంది. నేను అనేది మెయిన్ విషయం మీరు ఏంటంటే, పిన్నెల్లి లోపలికి వెళ్ళి అది చేస్తారు తప్ప దాని ముందు చేయాల. అది యాక్చువల్గా ఆ బూత్ వైసీపీకి కంచుకోట. దాంట్లో మొత్తం 30 ఏవిఎంలు ఉంటే 24 టీడీపీకి వచ్చాయి, 6 వైసీపీకి వచ్చాయి. ఎలా వచ్చాయి? ముందు జరిగిందనేది చూపించలేదు. ఏంది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి లోపలికి వెళ్ళి అటు చేసింది మాత్రం చూపిస్తున్నారు తప్ప అందుకు ముందు వీడియో ఉండదా, తర్వాత వీడియో ఉండదా? అది బయట పెట్టట్లా. అయినా మీరు చేయాల్సిన పని ఏంటి? జరిగితే అదే రోజు చెప్పాలి కదా. మీరు 10 రోజులు సీఎం గారు ఈ ప్రకటన చేసిన తర్వాత
మెయిన్ టార్గెట్ ఎవరంటే పిన్నెల రామకృష్ణారెడ్డి. ఎందుకు టార్గెట్ అయ్యారు? వైసీపీ కంచుకోట. ఈసారి ఇప్పుడు మినిస్టర్ లిస్ట్లో ఉన్నాడు, ఎలాగైనా ఆయనకు మినిస్టర్ రాకుండా చేయాలి. ఇంకా దానికి తోడ బ్రహ్మారెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇంకా మీకు ప్రతి కాన్స్టిట్యూషన్ అక్కడనే కాదు ప్రతి చోట ఎక్కడైతే వీళ్ళు ఎలక్షన్ కమిషను పారదర్శకంగా పని చేయకుండా ఎక్కడెక్కడ ఎస్పీలను మార్చారో సేమ్ మీరు చూడండి, ఎక్కడైతే ఎస్పీలను డిఎస్పీలను మార్చారో సిఐలు మార్చారో అక్కడే గొడవ జరిగినాయి. అంటే ఏంటి, వీళ్ళకి కావాల్సిన అధికారులను వీళ్ళు రప్పించుకొని ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులే తప్ప ఇది ఇంకోటి కాదు. కానీ నిన్న చాలా అనూహ్య పరిణామాలు జరిగినాయి. కొద్దిసేపట్లో పిన్నెలు అరెస్ట్ కాబోతున్నారంటూ, కొద్దిసేపు ఏమో అరెస్ట్ చేశారంటూ, కొద్దిసేపు ఏమో పారిపోయారు, కొద్దిసేపు ఏమో విదేశాలకు వెళ్ళిపోయారు. నేనేం రౌడీ షీటర్ కాదు, ఏమే వ్యాపారవేత్త కాదు, ఊరిసి పెట్టిపోవడానికి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషి ఎక్కడికి పారిపోతాడు, ఎందుకు పారిపోతాడు? అయితే కేసు ఈరోజు కాదు రేపైనా అరెస్ట్ అవుతాడు, దాంట్లో నో డౌట్. ఆయన ఏదేందో రాజ్యాంగబద్ధంగా ఆయన మళ్ళీ బయటకు వస్తాడు, అంతే తప్ప దానికి అని ఈ పచ్చమేడి అంతా ఒకటి క్రియేట్ చేసి త్రుటిలో తప్పించుకున్నాడు. ఏంటి తప్పించుకోవడము? ఏమన్నా ఆయన అతను ఏమన్నా ఇదా? 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తికి ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? మీడియాలో కూడా పచ్చ మీడియా వీళ్ళకి వేరే 24/7 వేరే పని లేదు. పిన్నెళ్ళు ఆడు దొరికాడు, ఈడు దొరికాడు, ఇటు తప్పించుకున్నాడు, కార్ స్పీడ్. ఏం అవసరం అయ్యా కార్ స్పీడ్ పోవడానికి ఆయనకు? ఏం రేపు కాదు మన్నాడు ఎప్పుడైనా మళ్ళీ ఊరికి రావాలి, ప్రజల్లో తిరగాల్సిన మనిషే కదా. విదేశాలకు వెళ్ళారని కూడా ఒక అదే నేను అంటుంది, విదేశాలకు పోయి వీళ్ళు ఏమన్నా స్కాములు చేసినాడా, లేకపోతే ఏమన్నా ఊరిసి పెట్టి పోవడానికి ఉగ్రవాద, లేకపోతే ఇది ఏమన్నా వజ్రాల వ్యాపారాలు ఇలా చేసి ఏమన్నా చేసింటే ఒక పోయి వెళ్ళిపోయినాడు రావడం. ప్రజల్లో ఉన్న మనిషి అంత తొందర ఎందుకు మీకు? ఎలక్షన్ కమిషన్కి ఎందుకు అంత తొందర మీకు? మీరు పోలీసులు పంపించండి, తీసుకురండి. ఈరోజు కాదు రేపు వస్తాడు, ప్రజలకి అడిగిపోతాడనా? ఓకే, ఏం నీకు బిజినెస్ పర్సన్ కాదు కదా. ఒక దేశానికి 6 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం కానే కాదు. ఈ భారతదేశంలో ఇలాంటివి చాలా మనుగడకి మనకు ముప్పు తెచ్చి పెడతాయి. ఓకే, ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు కానీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎన్నికల కమిషన్కి చాలా ఫిర్యాదులు ఇచ్చారు, చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్టు కూడా చేశారు వాళ్ళు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని అయితే తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ బలంగా తీసుకొస్తుంది. ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు ఖచ్చితంగా వాళ్ళు అమలు చేశారు, మేము చేసినటువంటి పక్కన పడేశారండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అందుకే చెప్తున్నాం నేను, అధికారులు మార్చుకున్నది ఎందుకన్నానంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ పర్సన్ గెలవనీయకూడదని టార్గెట్ చేశారో వైసీపీ వాళ్ళను, బలమైన నాయకులుగా ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఈయన ఒకడు, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇన్సిడెంట్ ఒకటి, తాడిపత్రిది ఒకటి, ఇవన్నీ చూడండి. అక్కడ ఉన్న వైసీపీ లీడర్లు అందరూ స్ట్రాంగ్ లీడర్సే. వీళ్ళని ఎలాగైనా సరే ఓడించాలి, ఏదో ఒకటి చేయాలి, రెచ్చగొట్టాలి. ఏమే అధికారుల సపోర్ట్ ఉంది, అందులో భాగంగా జరిగినదే. కానీ లేకపోతే అసలు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కనీసం మీరు జనరల్గా ఆలోచన చేస్తే ఎవరికైనా ఐడియా వస్తుంది. ఒక ఎమ్మెల్యే ఎంత బాధ కలిగి ఉంటే అతను పోయి అది పగలగొట్టి ఇంకేం చేయలేని పరిస్థితి. ఆయన కళ్ళ ముందు కనపడుతుంది అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని, పోయి అడ్డుకోవడానికి పోయి అది ఆవేశంతో అది పడేస్తున్నాడు, అంతే తప్ప ఆయన ఏం ఉద్దేశపూర్వకంగా ఏం చేసింది కాదు. అది ఒకవేళ ధ్వంసం అయినా కానీ అది ప్యాడ్లో ఉంటుంది, చిప్ అయితే అది ఉంది, దానికి ఏం డ్యామేజ్ అవ్వలేదు. దానికి ఆయన ఎలక్షన్ కమిషన్ ఇచ్చాడు, బై ఎలక్షన్ జరపాల్సిన అవసరం లేదు, ఓట్లన్నీ క్లియర్గానే ఉన్నాయని చెప్పాడు, అన్నీ చేశారు. కానీ ఎలక్షన్ కమిషను పోలీసులు ఒకటే కుమ్మక్కయ్యి చేస్తున్న దాడుల వెనక కుట్రలో భాగంగా చేస్తున్నటివే తప్ప ఇవి నీకు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడికి పోడు. ఎవరు ఆయన కోసం ఏమో ఉగ్రవాదిని ఇది గాలిచ్చినట్టు గాలిచ్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ప్రజల్లో ఉండే మనిషే కాబట్టి మీరేమి ఆయన మీద ఆరోపణలు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధి ఎంత ఉందో అంతవరకు చూసుకుంటే మేలు, లేదంటే దీని మీద మేము న్యాయ విచారానికైనా పోరాడానికైనా సిద్ధం. లోకేష్ ఏదైతే భారత ఎన్నికల కమిషన్కి ఒక ట్యాగ్ చేశాడు అంటున్నారు మీరు, ఈ వీడియో ట్యాగ్ చేయడం, ఆ వీడియో ట్యాగ్ చేయడం వెంటనే భారత ఎన్నికల కమిషను ఇక్కడ స్థానిక కమిషన్కి ఒక నోటీస్ పంపించడం చక్కచక్క జరిగిపోయింది. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్న కనీస విచారణ కూడా లేకుండా పోలీసులు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై చేస్తుంది అనడానికి నిదర్శనం ఇది. ఏంది ఇప్పుడు ఒక వీడియో మన ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న వీడియో కనీసం పోలీసులకు ఇవ్వడానికి కూడా లేదు.
వాళ్ళు ఏదన్నా దాని మీద చూసి దాని వీడియో ఆధారంగా పోలీసులకు ఆదేశిస్తే పోలీసులు పోయి కేసు పెట్టి చేయాలి. అది కూడా అది CC లోకేష్ చేయాలి. ఇప్పుడు దానికి కాస్టింగ్ అనేది ఇప్పుడు దానికి కూడా ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి కదా. మరి మీ దగ్గర ఉన్న వీడియో ఎట్లా పోయింది, బయటికి వెళ్ళిపోయి ఎలా వెళ్ళింది, ఎలా వెళ్ళింది, అది కూడా విచారణ చేయాలి చేయాలి కదా. అదే డిమాండ్ చేస్తున్నాం. ఆయనకు పోవడము, ఆయన దాని పెద్ద స్క్రోల్ చేయడము, దాన్ని పచ్చ మీడియాకి పంపించడము, ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళకి ఇంక వేరే పని లేదు, ప్రజల సమస్యలు లేవు. ఈ ఎల్లో మీడియాకు అదొకటే ఇష్యూ. ఓకే, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏమే ఇవన్నిటికి బాధ్యత ఎలక్షన్ కమిషనే. ఎలక్షన్ కమిషన్ అనేది వన్ సైడ్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ వన్ సైడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని వార్తలు వచ్చే కొద్దీ వీటిని ఇంకా తీవ్రరూపం చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా చాలా చోట్ల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి స్టిల్. కానీ ఇప్పుడు ఈ వీడియో వల్ల తెలుగుదేశానికి కానీ కూటమి అభ్యర్థులకు కానీ ఏం ప్రయోజనం, ఏంటి, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఏం లేదండి, ఓడిపోయడానికి సాగు చూపించుకోవడానికి ఏమీ లేదు. ఏమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడంటే ఓటమికి కారణాలు ఎత్తుకుంటున్నారా అని మీరు అనేది? అంతే, బురద జల్లడానికి ఏదో ఇప్పుడు ఏ అవకాశాలు లేవు ప్రశాంతంగా ఉన్న ఊర్లో. ఇవే కాదు, నాకు తెలిసి ఇంటెలిజెన్స్ ప్రకారం ఎలక్షన్ అయిపోయిన 15 రోజులు 20 రోజుల వరకు కూడా ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంకా పలు ప్రాంతాలకు విస్తరిస్తుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, గెలిచినట్టు కాదని చెప్పడానికి. కానీ మీరు అంటున్నారు గెలిచినట్టు కాదు వాళ్ళ దృష్టిలో. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మేము ఆయన ముఖ్యమంత్రిగా మేము యాక్సెప్ట్ చేయము, మీరు యాక్సెప్ట్ చేయడానికి. ప్రజలు చేసిన తర్వాత అందరూ మూసుకొని ఉండాల్సిందే. మనం మామూలుగా ఎన్నికలు సజావుగా జరిగినాయి అన్నారు, లేకపోతే రీపోలింగ్ లేదనేది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ పరిణామాలు వారం తర్వాత 2 వారాల తర్వాత జరుగుతున్నటువంటి అంటే ఎన్నికల సరళి కరెక్ట్గా జరిగిందని మీరు భావిస్తున్నారా? వాస్తవంగా అయితే ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు జరిగితే గొడవలు ఎలక్షన్ రోజు లేదా మరుసటి రోజు ముందు జరగాలి, ఒక రోజు అటు ఇటు జరుగుతాయి తప్ప ఇన్ని రోజుల తర్వాత ఇంత ప్రణాళిక ప్రకారం పక్కా ప్లాన్ చేసుకుని చేసిన గొడవలే ఇవి. వాళ్ళు పోలీసులతో కుమ్మైకే చేసుకున్న గొడవలే తప్ప ఈ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కూటమి అభ్యర్థులు ఓటమికి కారణాలు వెతుకుంటున్నారని చెప్తున్నారు. కానీ బయట మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, కూటమి అధికారంలోకి రావస్తుంది. ఎవరైనా గెలిచేవాడు ఎవరు గొడవ చేయడండి, గుర్తుపెట్టుకోండి మీరు. అందుకే గెలిచేవాళ్ళు ఎవరు గొడవ చేయరు. ఓడిపోయే వాళ్ళు ఈ మనం ఓటమిని జీర్ణించుకోలేక ఆ నెపం ఏదో ఇది జగన్మోహన్ రెడ్డి అవాతో గెలిచింది కాదు, ప్రజలు పొరపాటున ఓట్లేశారు, ఇంకా ఇలాంటివి చాలా ఇంకా వస్తాయి చూడండి బయటకి. ఇంకా ఎలక్షన్ ఇంకా 10 రోజులు ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ తర్వాత కూడా ఇలాంటివి ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు పోలీసులను అడ్డు పెట్టుకొని చేస్తున్న అరాచకాలే తప్ప మరొకటి లేదు. అంత అవసరం కూడా లేదబ్బా. వీళ్ళు గెలవబోయే వాళ్ళు, గెలిచే క్యాండిడేట్లు సీఎం గారు డైరెక్ట్ చెప్పిన తర్వాత చెప్పారు. వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళ బురద జల్లుకోరు కదా. జనరల్ గా మీరు ఆలోచన చేస్తే తడిచిపోతుంది. వీళ్ళ మీద వీళ్ళ దాడులు చేయించుకుంటారా? గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చుకోరుగా. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవి. ఇప్పటికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్నికల వ్యవస్థ అని ఇప్పటికైనా కళ్ళు తెరిచి శాంతి భద్రతలు కావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అనర్హత వేటు అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసలు అనర్హత వేటేయాలి, పిన్నెల్లి ఈసారిగా అనర్హత వేటుకు గురవుతున్నారు అవన్నీ మాట్లాడే అర్హత ఆయనకి లేదు. ఆయన స్థాయి కూడా అది కాదు. మీ డ్యూటీ ఏంటి? పోలీసులను ఆదేశించండి. ఎక్కడ గొడవలు జరిగినాయో పోలీసులు వెళ్ళి కేసు పెడతారు, కోర్టులో హాజరుపరుస్తారు, కోర్టు తీర్పు వస్తుంది. అనర్హుడు కూడా 7 సంవత్సరాలు శిక్ష, పసిక్రల శిక్ష అనేది నువ్వు చెప్పడానికే ఎలక్షన్ కమిషన్ కి ఏం రైట్ ఉంది? కానీ ముఖేష్ కుమార్ మీనా అంటే మేము పెట్టిన సెక్షన్లకి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం మీరు కాదండి, జడ్జి గారు చెప్తారు ఎన్ని సంవత్సరాల సెక్షన్. మీరు ఏం సెక్షన్లు పెట్టాలనుకున్నారో పెట్టండి, అవి వర్తిస్తాయి లేదనేది కోర్టు తెలుస్తుంది. కోర్టు చూసుకునే మాటలు మీరు ఎందుకు చెప్తున్నారు? ఇంతకు ముందు అంతే ఈ సెక్షన్ల ద్వారా ఇంత శిక్ష పడవచ్చు అని ఆయన చెప్పినారని చెప్తున్నారు. అది చెప్పకూడదు, ఆయనకు ఆ రైట్ లేదు. ఎందుకంటే మీరు ఏంది అక్కడ జరిగిన గొడవ ఏంటి, దానికి ఏ సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్లో మీరు కేసులు పెట్టడం వరకే మీ బాధ్యత. మళ్ళీ కోర్టు చూసుకుంటుంది అదంతా. ఈయనే శిక్షలు వేస్తున్నాడు, ఈయన శిక్ష ఖరారు చేస్తున్నాడు. ఇది ఎక్కడ మరి ముందు ఆ వీడియో బయటికి ఎట్లా వచ్చిందో తేల్చాలి. దానికి వాళ్ళే బాధ్యత వహించాలి. అది చెయ్యరు, అది చెప్పరు.
ఎంతసేపు అవతల వాళ్ళని టార్గెట్ చేసుకొని చేయడమే తప్ప అంతకు మించి ఇంకోటి లేదు. అంటే మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారా ఎన్నికల సంఘం పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు? కనపడిపోతుంది కదా మీకు, ఎక్కడెక్కడ ఎస్పీలు మార్చారో అక్కడే గొడవలు జరిగినాయి, ఓకే, మిగతా చోట్ల జరగలా. మీ విశ్లేషణ ప్రకారం, మీ అంచనా ప్రకారం ఈసారి మాచర్లలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? 100కి 200%. అందుకే కదా ఇవి చేసింది వీళ్ళు. అది నేను చెప్తుంది మీకు. ఇప్పుడు అక్కడ మాచర్లలో ఆయన గెలవకూడదు, మినిస్టర్ అవ్వకూడదని ఉద్దేశపూర్వకంగానే చేసిన గొడవలు ఇవి. ఎవ్వరు ఎప్పుడు ఎలక్షన్ అయిపోయినా 1 వీక్ తర్వాత గొడవలు జరిగినట్టు ఎవరు లేవు. ఏదో 2 రోజులు అయిపోయిందా, ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏమే ఇవన్నీ ఏంటంటే ఒక మనిషిని టార్గెట్గా చేసుకొని జరిగినవి. కాబట్టి ఇప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ ఆ స్థాయి మించి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు మంచి చేసి ఆ ఎలక్షన్ కమిషన్కు ఉన్న విలువ కాపాడుకోవాలి. ఇది ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ఎన్నికలు సజావుగా నిర్వహించడం కాదు, సజావుగా ప్రజల మన్ననలు పొందాలి. అంతేకాకుండా ఎన్నికల తర్వాత జరిగినటువంటి సంఘటనలను చూస్తుంటే, సంఘటనలు తదితర అంశాలను పరిశీలిస్తే పోలీసులు ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యి ఇటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఉందో వీడియో బయటికి ఎలా వచ్చిందనేది కూడా మరి ఎన్నికల సంఘం తేల్చాల్సింది. అంతేకాకుండా ఏదైనా రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ అయితే రాజ్యాంగబద్ధంగా ఆయన బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ పిన్నెల్ని ఎటువంటి అనర్హత వేటు కానీ ఇటువంటి అంశాలు ముందుగా చెప్పకూడదు, ఇటువంటివి కూడా చేయకూడదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నమస్కారం అండి.